హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025కి సంబంధించి ఈ రోజు అప్డేట్స్ చెప్తాను. ఆల్ ఇండియా కూడా రౌండ్ 2కి సంబంధించి షెడ్యూల్ ఇచ్చేశారు. అండ్ స్టేట్లలో ఎప్పుడు కౌన్సిలింగ్ అయిపోవాలి దానికి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేశారు. అండ్ ఎంబీబీఎస్కి సంబంధించిన క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి దానికి సంబంధించి చెప్పేశారు. అండ్ తెలంగాణలో మరీ ముఖ్యంగా 33 జీవో మీద సుప్రీంకోర్టు వాళ్ళు ఆర్డర్స్ అనేది ఇచ్చేశారు. సో ఇందులో ప్రీవియస్ హైకోర్టులో ఉండే ఒక ఆర్డర్ ఏంటి, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం ఆర్డర్ ఇచ్చారు, అండ్ 33 జీవోలో ఏమేమి చేంజెస్ చేశారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సార్ మాకు ఓపిక ఉంది, మేము వింటాము అంటే సో నన్ను ఒక ఎడ్యుకేటర్ లాగా చూసి వినడానికి ట్రై చేయండి. సో నాకు తెలిసింది, నాకు అర్థమైంది, నా అభిప్రాయం చెప్పడానికి ట్రై చేస్తా. అండ్ నా దగ్గర నా అప్డేట్స్ మీకు చెప్పడానికి ట్రై చేస్తా. సో ఛానల్ని ఫాలో అవ్వండి, ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నలా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. మీలో ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 అనే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకు సార్ ఈ మెంటర్షిప్ నెంబర్ ఇస్తున్నారంటే, ఇప్పుడు మాకు వస్తున్న మెంటర్షిప్ ఏంటంటే, సార్ మేము అప్డేట్స్ మిస్ అయిపోయాము, అప్లికేషన్స్ చేయలేదు, సో మేము బీక్యాడ్ మిస్ అయ్యాము, ఇవి మేము చేసుకోవడం ఎలా, ఇలాంటి వాళ్ళే వస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు చాలామంది వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్ చేయకుండా, ఒకవేళ మీకు సపోర్ట్ కావాలనుకుంటే జాయిన్ అవ్వండి, లేదనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వచ్చు. కంప్లీట్గా ఎవ్రీథింగ్ ఉంటుంది ఛానల్లో కూడా, ఓకేనా? సో మీకు ఏమైనా అనిపించింది వీడియో తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఆ 33 జీవోకి సంబంధించి నేను మాట్లాడతాను, ఓకే? సో ఇది మనకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆల్ ఇండియా కోటా రౌండ్ 2కి సంబంధించి అండ్ షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది, 29th రోజు రావాలి కదా అని. సో మనకు 3rd వరకు, ఓకేనా? సో 3rd వరకు ఏదైతే ఉందో మనకు, సో 3rd వరకు విత్డ్రా ఉంది. అంటే ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతున్నారో వాళ్ళు రిజైన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు మనకు సీట్ మ్యాట్రిక్స్ ఇస్తాము. 4th సెప్టెంబర్ నుంచి 9th సెప్టెంబర్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాము. 5th సెప్టెంబర్ నుంచి 9th సెప్టెంబర్ వరకు సో వెబ్ ఆప్షన్ పెట్టడానికి ఛాన్స్ ఇస్తాము అని చెప్పడం జరుగుతుంది. 9th సెప్టెంబర్ వరకు మనకు పీడబ్ల్యూడి వాళ్ళకి సంబంధించిన వెరిఫికేషన్ ఉంది. సో అది అయిపోతే ఆ లోపు వాళ్ళకి సంబంధించిన వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి కూడా అవకాశం అనేది ఇస్తారు. సో ఇది కూడా 3rd సెప్టెంబర్ 2025 రోజున సీట్ మ్యాట్రిక్స్ అనేది ఫైనలైజ్ అవుతే మనకు 4th సెప్టెంబర్ నుంచి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. షెడ్యూల్ అనేది మళ్ళీ మారిపోయింది. సో ఇది మనకు కంప్లీట్గా రౌండ్ 2 అయిపోవడానికి టైం ఎంత వస్తుందంటే 21st సెప్టెంబర్, ఓకేనా? రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, 12th సెప్టెంబర్ రోజున. 13th నుంచి 19th వరకు రిపోర్ట్ చేయొచ్చు. సో మనకు 21st వరకు రౌండ్ 2 అయిపోతుంది. సో రౌండ్ 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 23rd సెప్టెంబర్. సార్ మళ్ళీ ఏమైనా మారుతుందా సార్ అంటే, మళ్ళీ ఈ రౌండ్ 3 కూడా మారుతుంది. ఎందుకు సార్ ఇలా చెప్తున్నారంటే, రౌండ్ 2ని స్టేట్స్ మ్యాచ్ చేయకపోయినా పర్లేదు, కానీ రౌండ్ 3ని ఖచ్చితంగా మ్యాచ్ చేయాలి. సో రౌండ్ 3 ఆల్ ఇండియా కూడా స్టార్ట్ అయ్యే లోపు అన్ని స్టేట్లలో రౌండ్ 2 అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి, ఓకేనా? రౌండ్ 2 అనేది కంప్లీట్ అయి ఉండాలి, లేదా రౌండ్ 2 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ అన్న ఇచ్చి ఉండాలి. అలా అయితేనే ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 3 అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మళ్ళీ రౌండ్ 3 ఏదైతే ఉందో అది కొంచెం ఎక్స్టెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. 23rd నుంచి 24th to 29th థర్డ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. 13th అక్టోబర్ వరకు మనకు 3rd రౌండ్ క్లోజ్ అవుతుంది. సో 4th రౌండ్ స్టే వేకెన్సీ రౌండ్ 13th అక్టోబర్ నుంచి సో 25th అక్టోబర్ లోపు, ఓకేనా? మీరు ఎంబీబీఎస్ జాయిన్ అవ్వడానికి డెడ్ లైన్ వచ్చేసరికి 25th అక్టోబర్. స్టార్టింగ్ షెడ్యూల్ వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు నన్ను జెన్యున్గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఈ షెడ్యూల్ మారుతుంది, చాలా సార్లు మారుతుంది, కావాలంటే చూసుకోండి అని చెప్పడం జరిగింది, ఓకేనా? సో ఇది 25th అక్టోబర్ ఏదైతే ఉందో, సెప్టెంబర్లో ఉండాల్సింది 25th సెప్టెంబర్ కన్నా ముందు ఉండాల్సింది 25th అక్టోబర్ వరకు వెళ్ళిపోయింది అనమాట. సో ఏది మనకు ఎంబీబీఎస్ జాయిన్ అవ్వడానికి కానీ బీడీఎస్ జాయిన్ అవ్వడానికి కానీ లాస్ట్ డేట్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ జాయిన్ అవ్వడానికి. దీని తర్వాత ఏమైనా సీట్స్ మిగిలితే మళ్ళీ ఎన్ఎంసీని రిక్వెస్ట్ చేసుకోవాలి తప్పించి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం ఉండదు. సో ఇది ఆల్ ఇండియా కోటా షెడ్యూల్. సార్ మనకు అదేవిధంగా స్టేట్లలో ఎప్పుడు కంప్లీట్ చేయాలి సార్ ఆల్ ఇండియా కోటా తర్వాతనా అంటే, ఆల్ ఇండియా కోటా 23rd అయిపోతుంది కదా. సో 23rd అయిపోయిన తర్వాత స్టేట్లలో 23rd తర్వాతనే మనకు జనరల్గా రౌండ్ 3 అనేది స్టార్ట్ అవ్వాలి. సో కాకపోతే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 26th, ఓకేనా? 26th వరకు, ఓకేనా? స్టేట్లలో 26th 27th సెప్టెంబర్ వరకు జాయిన్ అయిపోవాలి, డాటాని షేర్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఇది అన్ని స్టేట్లలో పాసిబుల్ అవుతుందా అంటే ఆల్మోస్ట్ ఇంకా అన్ని స్టేట్లలో ఇష్యూస్ అయిపోయాయి. సో పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే స్టేట్లలో మళ్ళీ రిజిస్ట్రేషన్స్ ఉండవు ఆల్ ఇండియా కోటాలో లాగా, ఓకే? సో 25th లాస్ట్ డేట్ ఉంది ఇక్కడ. అండ్ రౌండ్ 3 16th అక్టోబర్. అండ్ అదేవిధంగా స్టే వేకెన్సీ అన్ని కలిపి 25th అక్టోబర్ లోపు ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా అనేది కంప్లీట్ అవ్వాలి.
సో ఏదైతే మనకు 5th సెప్టెంబర్, ఫస్ట్ ఏమో 1st సెప్టెంబర్ ఉండేది, దాని తర్వాత 5th సెప్టెంబర్ అయింది, ఇప్పుడు 22nd సెప్టెంబర్ 2025 ఏదైతే ఉందో ఇది మనకు జాయిన్ అవ్వడానికి, ఓకేనా. సో క్లాసెస్ స్టార్ట్ అవ్వడం, ఎంబీబీఎస్ క్లాసెస్ అనేవి మనకు 22nd సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి. చాలా మంది ఏంటి సార్ రౌండ్ 2 తర్వాత అయితే మరి రౌండ్ 3 రౌండ్ 4 వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అంటే, అలా ఏమి ఉండదు. మళ్ళీ అందరూ వచ్చిన తర్వాతనే మళ్ళీ రెగ్యులర్ క్లాసెస్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో ముందుగా ఎవరికైతే ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం స్టార్ట్ చేస్తారో వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పినప్పటికీ కూడా మళ్ళీ మీరందరూ 4th రౌండ్లో కానీ స్టే వేకెన్సీ రౌండ్లో కానీ వెళ్ళిన తర్వాతనే మళ్ళీ ఫస్ట్ నుంచి క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. అటెండెన్స్ కూడా అప్పటి నుంచి కౌంట్ అవుతుంది. మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు, ఓకేనా. సో ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ రోజు వరకు ఏదైతే మనకు కన్నర్ కోటాకు సంబంధించి రిపోర్టింగ్ క్లోజ్ అయిపోయింది. 6th సెప్టెంబర్ వరకు సో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రిపోర్టింగ్ అనేది క్లోజ్ అవుతుంది. ఎవరైతే మేనేజ్మెంట్ కోటా వాళ్ళు ఉన్నారో అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి వచ్చేసాయి. సో 25,000 రూపీస్ బీ క్యాట్ వాళ్ళు, సో 65,000 అలా సి క్యాట్ వాళ్ళు పే చేసి కాలేజ్కి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ లిస్ట్ తీసుకున్న తర్వాత మీరు కాలేజ్లోకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి 6th సెప్టెంబర్ లోపు. ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే ఆ పర్టికులర్ కాలేజ్ ఏదైతే ఉందో అది మళ్ళీ మీకు సెకండ్ రౌండ్ నుంచి పనిచేయదు. ఆ కాలేజ్లో మీరు ఈ సంవత్సరం చదువుకోవడానికి వీలు లేదు, ఓకే. సో ఇది మనకు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ ఇండియా కూడా సంబంధించి. సో మనం డిస్కస్ చేయాల్సింది ఇప్పుడు తెలంగాణకు సంబంధించి. సో తెలంగాణకు సంబంధించి మీరు ఎనీ టైం మెరిట్ లిస్ట్ ఎక్స్పెక్ట్ చేయండి. రేపే కానీ, రేపు ఈవినింగ్ వరకు కానీ, ఎల్లుండి మార్నింగ్ వరకు కానీ ఎక్స్పెక్ట్ చేయండి. సార్ ఎందుకు లేట్ అవుతుంది సార్, ఎందుకు లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే ఒకటే ఒక అమెండ్మెంట్ 33 జీవోని కొంచెం మార్పులు చేర్పులు చేశారు, ఓకే. కొంచెం మార్పులు చేర్పులు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 33 జీవోకి వెళ్ళే ముందు సో లాస్ట్ టైం హైకోర్టు తెలంగాణలో ఏమొచ్చింది, సో ఆ హైకోర్టు ఇచ్చింది ఆర్డర్ కాదు, సో కొత్తగా ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం, కొత్తగా ఈ అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఈ అమెండ్మెంట్ తోనే సో 33 జీవోని ఇంప్లిమెంట్ చేస్తున్నామని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఇదే జరిగింది. మొత్తం 35 పేజెస్ చదవడం కష్టం, కానీ నేను చెప్పింది వినడానికి ట్రై చేయండి. హైకోర్టు, తెలంగాణ హైకోర్టు 2024లో ఏమిచ్చిందంటే, ఓకేనా, ఇప్పుడున్న డెసిషన్ ఏదైతే ఉందో 2024లో గనక తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో చాలా క్విక్ డెసిషన్ తీసుకొని తొందరపాటు నిర్ణయం తీసుకోకపోతే ఇప్పుడు వచ్చిన జడ్జ్మెంట్ ఏదైతే ఉందో ప్రీవియస్ ఇయర్ లోనే వచ్చేది. అప్పుడు చంద్రచూడ్ గారే అన్నారు, సిజే అప్పుడున్న సిఏజే గారు అన్నారు, ఏమన్నారంటే మీరు తొందరపడి వీళ్ళందరికీ ఇస్తామంటున్నారు, లేకపోతే మేము స్టే ఇచ్చేవాళ్ళం 33 జీవోని యాజ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేవాళ్ళము. సో మీరే తొందరపడి ఎవరైతే కోర్టుకు వచ్చారో వాళ్ళకి లోకల్ ఇస్తామని మీరే ఒప్పుకున్నారు. సో కాబట్టి మేము ఏం చేయలేమన్నట్టు అప్పుడు మాట్లాడారు. కానీ ఒకవేళ గవర్నమెంట్ ఇప్పుడు మాట్లాడినట్టు అప్పుడు మాట్లాడి ఉంటే లాస్ట్ ఇయర్ 33 జీవో అనేది ఇంప్లిమెంట్ అయ్యి ఉండేది, ఓకే. 33 జీవో ఇంప్లిమెంట్ అయ్యింది. ఏమైనా అమెండ్మెంట్స్ ఉంటే అప్పుడే చేంజ్ చేసుకుంటే అయిపోయేది. సో ఇప్పుడు ఒకే ఒక పాయింట్, ఒక చిన్న పాయింట్, ఎవరికి ఈ 33 జీవో ఇప్పుడు వచ్చిన ఆర్డర్ నచ్చదో వాళ్ళది కూడా నేను మెన్షన్ చేసి చెప్తాను, ఓకేనా. హైకోర్టు ఏం చెప్పిందంటే సో తెలంగాణలో ప్రాపర్ గా ఎలాంటి డొమిసైల్ బేస్డ్ కానీ లోకల్ రూల్స్ కి సంబంధించి కానీ ఎలాంటివి లేవు. సో మీరు కొత్త రూల్స్ అనేవి ఫ్రేమ్ చేయండి, కొత్త రూల్స్ ఫ్రేమ్ చేసి 33 జీవోని ఎలా అయినా ఇంప్లిమెంట్ చేసుకోండి, మీరు చేంజెస్ చేయడం చెప్పింది. అప్పుడున్న దాంట్లో కొత్త రూల్స్ చేయడానికి టైం లేకుండే. అండ్ దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఓకేనా, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆ సివిల్ సర్వెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఎక్సెప్ట్ చేసింది. అంటే వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళందరికీ లోకల్ ఇవ్వమని చెప్పేసింది అనమాట, ఓకేనా. లాస్ట్ టైం లోకల్ ఇవ్వమని చెప్పింది. యాక్చువల్గా కేసు పడింది దేనికోసం తెలుసా? యాక్చువల్ కేసు పడింది 33 జీవో మొత్తం మీద కాదు, కేసు పడింది దీనివే. కేసు పడింది అంటే ఒక సివిల్ సర్వీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటా. సో ఆయన వాళ్ళ పాప కోసం కేసు వేసాడు. మా పాప ఇంటర్మీడియట్ గుజరాత్ ఆర్ రాజస్థాన్ ఎక్కడో చదివిందని కేసు వేయడం జరిగింది. ఆ కేసుకి చాలా మంది ఇంప్లీడ్ అవుతూ 150కి చేరింది అది, ఓకేనా. యాక్చువల్ కేసు 33 జీవో కాకుండా అంతకుముందు ఉన్న జీవో ఏదైతే ఉందో ఆ ఇంటర్మీడియట్ అనే అదర్ స్టేట్ జీవో ఉంటుంది కదా, సో దాని మీద కేసు పడింది. అది కాస్త 33 జీవోకి మారింది, ఓకేనా. ఇది రియాలిటీ, యాక్చువల్ రియాలిటీ అదనమాట, ఓకే. సో అప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి, మార్చిన తర్వాత లోకల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం లోకల్ ఇవ్వడానికి ట్రై చేయండి అని చెప్పింది. అప్పుడు దానికి ఒక కోర్టు ఆర్డర్ ఇచ్చేసారు. చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్ తెచ్చుకొని తెలంగాణ లోకల్ అయితే అవ్వడం జరిగింది. సో దీని తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఇలాంటి అమెండ్మెంట్ తీసుకొని ఉంటే 2024లో ఒక కొలిక్ వచ్చేసి ఉండేది. అసలు యాక్చువల్లీ దీంట్లో ఉన్న జెన్యూన్ క్యాండిడేట్స్ ఎవరంటే 1 to 10th తెలంగాణలో చదువుకొని 11th and 12th ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏపీలో చేసిన వాళ్ళు, వీళ్ళు మాత్రమే ఈ జీవో ద్వారా అన్యాయం అయిపోతున్న క్యాండిడేట్స్. అంటే వీళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ వీళ్ళ వల్ల కొంతమంది తప్పుడుగానే తెలంగాణలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మేబీ
అంటే నాకు అనిపిస్తుంది అంటే అట్లీస్ట్ ఈ 1 to 10 అమెండ్ చేశారు కదా, ఈ 1 to 10 చేసి ఈ 11th 12th ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కౌంట్ చేసి జెన్యున్ క్యాండిడేట్స్ ఉంటే ఈ ఒక్క సంవత్సరం ఎక్సెప్షన్ ఇస్తే అయిపోయి ఉండేది అని నాకు అనిపించింది. ఒక్కరున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కరున్న మెరిట్ క్యాండిడేట్ ఉన్నా కూడా, ఎందుకంటే ఇలాంటి క్యాండిడేట్స్ ఏపీకి లోకల్ అవ్వరు, నాన్ లోకల్ అవ్వరు, తెలంగాణకి లోకల్ అవ్వరు, నాన్ లోకల్ అవ్వరు అనమాట ఈ క్యాండిడేట్స్. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 33 జీవో సూపర్ జీవో ప్రస్తుతానికి. వినండి, ప్రస్తుతానికి 33 జీవో చాలా మంచి జీవో. సో ఫైట్ చేసిన క్యాండిడేట్స్ కానీ, సో వెయిట్ చేసిన క్యాండిడేట్స్ కానీ అందరికీ కంగ్రాచులేషన్స్, ఇది గుడ్ న్యూసే. ఓకేనా, ఎక్సెప్ట్ వీళ్ళు తప్ప, 11th and 12th వాళ్ళు తప్ప. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఏం చెప్తుంది అని అంటే, ఓకేనా, సుప్రీంకోర్టు ఆర్డర్ ఏం చెప్తుంది అని అంటే, సో 9th 10th 11th 12th 33 జీవో ఓకే. ఓకేనా, 33 జీవో ఓకే, 33 జీవో ఓకే చెప్తూ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే తీసుకుందో, కొత్తగా ఏదైతే మార్చిందో, ఆ మార్చిన పాయింట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఎంప్లాయ్ అయ్యుండి, ఓకేనా, తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఎంప్లాయ్ అయ్యుండి సో అదర్ స్టేట్లో కనుక వర్క్ చేస్తూ ఉండుంటే, ఓకేనా, అదర్ స్టేట్లో కనుక వర్క్ చేస్తూ ఉండుంటే ఈ 9 years పీరియడ్ అంటే ఈ 4 years పీరియడ్ ఏదంతో వాళ్ళ పిల్లలు తెలంగాణలో చదువుకోకపోయినా లోకల్ ఇవ్వమని చెప్పింది. ఓకేనా, లోకల్ ఇవ్వమని చెప్పింది. ఇంతకు ముందు 33 జీవో రాకముందుకి ఎలా ఉండేది తెలుసా, వీళ్ళని కేవలం 15% మాత్రమే అలో చేసేవాళ్ళు. అన్రిజర్వ్డ్ కోటా అని ఒకటి ఉండేది. ఓకేనా, అన్రిజర్వ్డ్ కోటా అని ఉండేది. ఇప్పుడు వీళ్ళు లోకల్ అయిపోయారు. ఓకేనా, తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యుండి, నాట్ సెంట్రల్ గవర్నమెంట్. హైకోర్టు ఏమో సెంట్రల్ గవర్నమెంట్ అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పేసింది, కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, ఉంది, అదే మ్యాటర్ ఉంది. ఓకే, నాకు అర్థమైంది అదే. మీలో ఎవరైనా ఇంకా లీగల్ గా చూసే వాళ్ళైతే చెప్పడానికి ట్రై చేయండి, పాయింట్ వైజ్ చెప్పడానికి ట్రై చేయండి. సో చూసే వాళ్ళకి అర్థమవుతుంది, ఏమైనా నేను తప్పులు చేసి ఉంటే కరెక్ట్ చేయండి. ఓకేనా, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యుండి సర్వీస్ చేసిన, ఓకేనా, ఈ పీరియడ్ వాళ్ళ పిల్లలు చదువుకునే టైంలో అదర్ స్టేట్ లో సర్వీస్ చేసినా లేదా ఇప్పుడు సర్వీస్ చేస్తున్నా, ఓకేనా, సర్వీస్ చేస్తున్నా ఈ పీరియడ్ కనుక వాళ్ళ పిల్లలు చదవకపోతే తెలంగాణ లోకల్ ఇవ్వండి అని చెప్పింది. ఓకేనా, తెలంగాణ లోకల్ ఇవ్వని చెప్పింది. నెక్స్ట్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, దీంట్లో కూడా ఒక చిన్న వెలుకుంది. తెలంగాణ క్యాడర్ అయి ఉండాలి వాళ్ళు. ఓకేనా, తెలంగాణ క్యాడర్ అయి ఉండాలి, నాట్ తెలంగాణ డొమిసైల్ క్యాండిడేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక తెలంగాణ క్యాండిడేట్ని, నేనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనుకోండి. సో నా క్యాడర్ ఏమో మహారాష్ట్ర క్యాడర్, లేకపోతే ఆంధ్రప్రదేశ్ క్యాడర్, కర్ణాటక క్యాడర్. ఈ క్యాడర్ అంటే ఏంటనే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎప్పుడైతే మనము సెలెక్షన్ ఉంటుందో, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ సెలెక్షన్ ఉంటుందో అప్పుడు ఉంటుంది అనమాట. సో మనకు వచ్చిన ర్యాంక్ని బట్టి, మనం తీసుకునే స్టేట్ని బట్టి మన క్యాడర్ ఉంటుంది. సో దీంట్లో కూడా తెలంగాణ క్యాడర్ అయి ఉండాలి. సార్ తెలంగాణ క్యాడర్ అయి ఉండి వేరే స్టేట్ ఎందుకు పనిచేస్తారు సార్ అంటే, డిప్యూటేషన్లో పనిచేయాల్సి వస్తుంది. ఓకేనా, సెంట్రల్ లెవెల్లో పనిచేయాల్సి వస్తుంది. సో అలా ఎవరైనా వర్క్ చేస్తున్నా ఈ టైంలో రిటైర్ అయినా, ఓకేనా, రిటైర్ అయ్యి కాకుండా ఈ టైంలో వర్క్ చేసి వచ్చి ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఉన్నా, సో ఈ క్యాండిడేట్స్ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లోకల్ చేయమని చెప్పి, లోకల్గా తీసుకుంటామని చెప్పింది. ఓకేనా, లోకల్గా తీసుకుంటామని చెప్పింది. దాంతోపాటు ఆర్మీ పర్సనల్స్, సో ఆర్మీ పర్సనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే సర్వీస్లో జాయిన్ అయ్యేటప్పుడు తెలంగాణని వాళ్ళ లోకల్ స్టేట్గా పెట్టుకొని ఉంటారో, సో ఇక్కడ మనకు క్యాప్ కోటాలో ఒక డిఫరెంట్ రూల్ ఉంటుంది. జాయిన్ అయ్యేటప్పుడే మీరు ఏ లోకల్ స్టేట్ పెట్టుకుంటున్నారనేది ఉంటుంది. ఎవరైతే ఆ లోకల్ స్టేట్ పెట్టుకున్నారో వాళ్ళని లోకల్గా కన్సిడర్ చేస్తాము. ఓకేనా, లోకల్గా కన్సిడర్ చేస్తాము. అండ్ దాంతోపాటు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కార్పొరేషన్ కానీ, అదర్ డిపార్ట్మెంట్స్ కానీ, ఆ డిపార్ట్మెంట్లలో ఉంటూ ఏదైనా అవసర నిమిత్తం అదర్ స్టేట్లో కనుక డిప్యూటేషన్ బేసిస్లో పోయి ఉంటే, ఓకేనా, ఈ టైంలో లేకపోయినా, వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకోకపోయినా, ప్రజెంట్ సర్వీస్ చేస్తున్నా, సో అక్కడ సర్వీస్ చేసి వచ్చినా కూడా వాళ్ళని లోకల్గా తీసుకుంటాము. సో వీళ్ళు దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేయాలి. అయితే ఆ ప్రూఫ్స్ ఎలా సబ్మిట్ చేయాలనేది యూనివర్సిటీ వాళ్ళు చెప్తారు. ఓకేనా, వాళ్ళు ఏదైతే మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ నుంచి కాంపిటెంట్ అథారిటీ అంటారు, అక్కడ నుంచి సో మీ ఎంప్లాయ్మెంట్ లెటర్ తీసుకొని సబ్మిట్ చేస్తే లోకల్గా చేయడం జరుగుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలంగాణ క్యాండిడేట్ అయి ఉండి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే లోకల్ ఇస్తున్నారా లేదా అని మెన్షన్ చేయలేదు. మేబీ లోకల్ ఇవ్వట్లేదు, నాకైతే అర్థమైంది. ఎందుకంటే హైకోర్టు ఏమో లోకల్ ఇవ్వమని చెప్పింది, ఆ హైకోర్టు ఆర్డర్స్ పనిచేయమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పేసింది. ఇది యాక్చువల్ జియో 33 మీద సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్. నాకు అర్థమైంది ఇది. ఓకేనా, మీరు ఇంకా దీన్ని డీప్గా స్టడీ చేసిన క్యాండిడేట్స్ ఉండి, సార్ దీంట్లో మీరు మాట్లాడిన దాంట్లో తప్పులు ఉన్నాయి అని మీకు ఏమైనా అనిపిస్తే సో మీ వర్షన్ చెప్పండి, అంటే కామెంట్ చేయండి. ఎందుకంటే చూసే వాళ్ళలో చాలా మందికి మేబీ నేనే ప్రతిసారి రైట్ అవ్వాలని లేదు కదా. సో మీరు చెప్పారనుకోండి, చూసే వాళ్ళు కొంతమందికి
ఇంకా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పినవే పాయింట్స్. కావాలనుకుంటే పేజ్ నెంబర్ 34లో చూడండి. ఓకేనా, పేజ్ నెంబర్ 34లో. సో ఇవి అమెండ్ చేసింది అనమాట, ఇవి అమెండ్ చేసింది. సో ఇవి అమెండ్ చేసి పెట్టేసింది. ఓకే, ఇది కంప్లీట్లీ సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ 33 జీవో మీద. యాజ్ ఇట్ ఈస్గా 33 జీవో అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో 33 జీవో అనేది ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ జరిగి ఉంటే, ఈ ఇయర్ కాకపోయినా లాస్ట్ ఇయరే పర్ఫెక్ట్ ఆర్గ్యుమెంట్ జరిగి ఉంటే, సో 33 జీవో యాజ్ ఇట్ ఈస్గా అప్పుడే ఇంప్లిమెంట్ అయ్యి ఉండేది. ఓకేనా. సో ఎందుకు లేట్ అయింది సార్ అంటే, అప్పుడు తీసుకున్న రాంగ్ డెసిషన్ వల్ల. ఓకేనా, గవర్నమెంట్ అప్పుడు తీసుకున్న రాంగ్ డెసిషన్ వల్ల, సో డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళిన ప్రతి ఒక్కరిని లోకల్ అనడం వల్ల సో ఈ ఇష్యూ వచ్చింది అనమాట. సో లేకపోతే ఆన్ టైంలో కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయ్యేది. ఒకవేళ లాస్ట్ టైం ఆర్గ్యుమెంట్ జరిగి ఉంటే, చంద్రచూడ్ గారు ఎవరైతే ఉన్నారో అప్పటి సిజే, ఆయన క్లియర్గా ఉంది ఇచ్చేస్తామని. ఓకే, సో ప్రతి ఒక్కరికి ఫైట్ చేసిన వాళ్ళకి కానీ, వెయిట్ చేసిన వాళ్ళకి కానీ, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కంగ్రాచులేషన్స్.